హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన అందాల సుందరీమణులు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే అసలు ఈ మిస్ వరల్డ్ పోటీల వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? నియమ నిబంధనలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు కలర్ఫుల్ గా కొనసాగుతున్నాయి. మే 10వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు నిర్విరామంగా జరుగుతున్నాయి. 120 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక్కడి వాతావరణాన్ని, ఆహారపు అలవాట్లను చూసి ఫిదా అవుతూ తమ ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. అయితే ఈ అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం రావటం అంత ఈజీ కాదు. ఒక్కో దేశం నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేసే ఛాన్స్. ఆ దేశం తరపున పోటీ చేయటం వరకు ఓకే, ఆ తర్వాతే అసలైన పరీక్ష. ఇతర దేశాల నుంచి వచ్చిన 100కు పైగా కంటెస్టెంట్స్ పై చేయి సాధించి అందులో ఒక్కరిగా నిలిచి మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకోవాలి. కంటెస్టెంట్స్ కు ఇదొక బిగ్ డ్రీమ్, అలాగే బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ కాంటెస్ట్ కూడా. 100కు పైగా దేశాలు పాల్గొనే ఈ మిస్ వరల్డ్ పోటీల్లో అర్హత సాధించి ఎంపిక కావటం అంటే సాధారణ విషయం కాదు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. దీని సెలక్షన్ ప్రాసెస్ కూడా వివిధ దశల్లో ఉంటుంది. అందాల పోటీలంటే కేవలం అందాన్ని ఆరాధించడమే కాదు, వ్యక్తిత్వం, సామాజిక చైతన్యాన్ని కూడా ప్రోత్సహించే గొప్ప వేదిక మిస్ వరల్డ్ కంటెస్ట్ అని చెప్తారు నిర్వాహకులు. ఒక అమ్మాయి తన ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది ఈ వేదిక. 1951లో మొదలైన మిస్ వరల్డ్ కంటెస్ట్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో ఇండియా నుంచి 6 మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకొని ఇతర దేశాలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఏంటంటే, ముందుగా 140కు పైగా దేశాలు ఈ పోటీలో ప్రతినిధులను పంపుతాయి. ఇందులో ప్రతి దేశం తమ దేశంలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. విజేతలు ఎంట్రీ పాసులు పొందుతారు. పోటీలో పాల్గొనడానికి వారి వయస్సు కనీసం 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. గరిష్ట వయసు 26 సంవత్సరాలు మాత్రమే. అయితే 27వ సంవత్సరంలోకి ప్రవేశించిన లేదా ప్రవేశించబోయే వారు పోటీలో పాల్గొనడానికి అనర్హులట. బ్యూటీ విత్ పర్పస్ అనే థీమ్ ఆధారంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహింపబడతాయి. ఇందులో తమ దేశం నుంచి పోటీకి వెళ్లే కంటెస్టెంట్ ఆ దేశం సిటిజన్ అయి ఉండాలనేది మొదటి అర్హత. ఇక ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వారికి మరింత ప్లస్. హైయర్ ఎడ్యుకేషన్, అలాగే సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు చేయటం వంటివి కూడా చాలా ముఖ్యం. అందం మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక అంశాలపై మంచి అవగాహన కూడా ఉండాలి. ఇన్ని అర్హతలు కేవలం 26 ఏళ్లలోపు సాధించి ఉండటం అనేది సాధారణ విషయం కాదు. ఇక మిస్ వరల్డ్ ప్రతినిధులకు కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకంటే ఒక దేశం నుంచి కేవలం ఒక్కరిని మాత్రమే ఎంపిక చేయటం అనే ప్రక్రియలో అనేక అంశాల మీద విశ్లేషణాత్మక పరిశీలన, పార్టిసిపెంట్స్ కు సంబంధించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ను తెలుసుకొని ఫైనల్ చేయటం బిగ్గెస్ట్ టాస్క్. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, పార్టిసిపెంట్స్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందడానికి ఒక మార్గం కూడా. అయితే ఈ పోటీల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న వారితో పాటు పార్టిసిపెంట్స్ కూడా సమాజంలో ఒక స్ఫూర్తి నింపిన వారే అవుతారు. ఇక ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్ ఈ నెల 31న జరగనున్నాయి. మన దేశం తరపున నందిని గుప్తా పాల్గొంటున్నారు. ఇక 72వ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా ఏ దేశం గెలుస్తుందో వేచి చూడాలి.